మహాభారతంలో అత్యంత గౌరవప్రదమైన క్రమశిక్షణకు మరియు త్యాగానికి మారుపేరు భీష్మ పితామహుడు. ఆయన జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం భీష్మ ప్రతిజ్ఞ. తన తండ్రి సంతోషం కోసం ఆయన చేసిన త్యాగం అసమానమైనది. భీష్మ ప్రతిజ్ఞ పితృవాక్య పరిపాలన. దేవవ్రతుడు భీష్ముడు శాంతన మహారాజు కుమారుడు. శాంతన మహారాజు హస్తినాపురం రాజు, దాసరాజు మత్స్యకారుల రాజు, సత్యవతి తండ్రి. సత్యవతి దాసరాజు కుమార్తె. రాజప్రసాదం రాత్రి. శాంతన మహారాజు చాలా కాలంగా ఏదో ఒక చింతతో ఉంటాడు. సరిగ్గా ఆహారం తీసుకోరు. ఇది గమనించిన కుమారుడు దేవవ్రతుడు తండ్రి వద్దకు వస్తాడు. దేవవ్రతుడు, తండ్రి, మీ ముఖంలో మునుపటి కళ లేదు. మీరు ఏదో ఒక తీవ్రమైన వేదంతో ఉన్నట్లు అనిపిస్తుంది. మీ కుమారుడిగా ఆ బాధను పంచుకునే హక్కు నాకు లేదా? శాంతన మహారాజు నిట్టూరుస్తూ, ఏమీ లేదు నాయన, నువ్వు సమర్థుడివి. రాజ్యం సురక్షితంగా ఉంది. నాకు ఇంకేం కావాలి? దేవవ్రతుడు, లేదు తండ్రి, మీ మౌనం వెనక ఏదో రహస్యం ఉంది. నేను తెలుసుకుంటాను. యమునా నది తీరం పగలు దేవవ్రతుడు విచారించగా తన తండ్రి సత్యవతి అనే కన్యను ఇష్టపడ్డారని, కానీ ఆమె తండ్రి దాసరాజు అందుకు కొన్ని షరతులు పెట్టారని తెలుస్తుంది. దేవవ్రతుడు నేరుగా దాసరాజు వద్దకు వెళ్తాడు. దేవవ్రతుడు, దాసరాజా, మా తండ్రి గారు మీ కుమార్తె సత్యవతిని వివాహం చేసుకోవాలని ఆశపడుతున్నారు. అందుకు మీ అభ్యంతరం ఏమిటి? దాసరాజు, యువరాజా, సత్యవతికి పుట్టే కుమారుడే హస్తినాపురానికి రాజు కావాలని నా కోరిక. కానీ మీరు ఇప్పటికే యువరాజుగా ఉన్నారు. భవిష్యత్తులో మీ పిల్లలు సత్యవతి పిల్లల మధ్య రాజ్యం పోరు జరుగుతుంది. నా కూతురి సంతానానికి అన్యాయం జరగకూడదు. దేవవ్రతుడు గంభీరంగా, అంతే గదా, నా తండ్రి సుఖం కంటే నాకు రాజ్యం ముఖ్యం కాదు. ఇదిగో ఇప్పుడే అందరి సాక్షిగా మాట ఇస్తున్నాను. నేను రాజ్యం సుఖాలను త్యాగం చేస్తున్నాను. మీ కుమార్తెకు పుట్టే కొడుకే ఈ రాజ్యానికి రాజు అవుతాడు. దాసరాజు, మీ త్యాగం గొప్పదే యువరాజా, కానీ భవిష్యత్తులో మీకు పుట్టే పిల్లలు ఈ ఒప్పందాన్ని ఒప్పుకోకపోతే అప్పుడు యుద్ధం తప్పదు కదా. దేవవ్రతుడు ఆకాశం వైపు చూచి దృఢ నిశ్చయంతో తన కత్తికి పైకి ఎత్తాడు. ప్రకృతి కూడా ఒక్కసారిగా స్తంభించిపోయింది. దేవవ్రతుడు, వినండి లోకపాలకుల్లారా, పితృభక్తి కోసం నేను భయంకరమైన ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఈ క్షణం నుండి బ్రహ్మచారిగా ఉంటాను. పెళ్లి చేసుకోను, సంతానాన్ని కోరుకోను. నా జీవితాంతం హస్తినాపుర సింహాసనాన్ని కాపాడే సేవకుడిగానే ఉంటాను తప్ప రాజును కాను. ఆకాశం నుండి దేవతలు భీష్మ భీష్మ అని వివరిస్తారు. అంటే భయంకరమైన ప్రతిజ్ఞ చేసిన వాడిని అర్థం. శాంతన మహారాజు ఈ విషయం తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు. కొడుకు చేసిన త్యాగానికి ముగ్ధుడవుతాడు. శాంతన మహారాజు, నాయనా, దేవవ్రత, నీ తండ్రి ప్రేమ కోసం ఎంతటి త్యాగం చేశావా? నీ పితృభక్తికి మెచ్చి నీకు ఒక వరాన్ని ఇస్తున్నాను. నీకు ఇష్టం వచ్చినప్పుడే మరణం నిన్ను చేరుతుంది, స్వచ్ఛంద మరణం. ఇకపై నువ్వు భీష్ముడిగా కీర్తించబడతావు. భీష్ముడు తన జీవితాంతం ఈ ప్రతిజ్ఞకు కట్టుబడి ఉన్నాడు. కౌరవ పాండవ యుద్ధంలో కూడా తన ధర్మాన్ని పాటించాడు. ఇచ్చిన మాట కోసం, కన్న తండ్రి సంతోషం కోసం తన సుఖాలను త్యాగం చేయడం పరమోత్కృష్టమైన ధర్మం. సర్వే జన సుఖినో భవంతు.